హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. హలో అండి సాయిరామ్ గారు, నమస్తే. నమస్తే అండి. యా, ఫర్ సపోజ్ ఒక జాబ్ చేసుకుంటున్న పర్సన్, తనకు ఒక 1 lakh శాలరీ ఉంది. సో తను ఒకవేళ అంటే ఇప్పుడు చాలామంది డ్రీమ్ హౌస్ అని హౌస్ని ప్లాన్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కలగంటూ ఉంటారు ఒక డ్రీమ్ హౌస్ అనేది మనకు ఉండాలి. స్పెషలీ సిటీస్లో ఉండే వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది. దానికి రకరకాలుగా అంటే ఈఎంఐ ప్లాన్స్ అని ఇలా లోన్స్ తీసుకుని అలా ప్లాన్ చేస్తూ ఉంటారు. అసలైతే ప్రాపర్గా ఒక 1 lakh శాలరీ ఎర్న్ చేస్తున్న పర్సన్ హౌస్ ప్లాన్ చేయాలి అంటే ఎలా చేయాలి? సో ఈ రోజుల్లో హౌస్ ప్రైసెస్ అనేవి ఆకాశాన్ని అయితే అంటున్నాయి. కరెక్ట్, అవును. సో ఒక 4-5 ఏళ్ల క్రితం చూస్తే కనుక 50 లక్షలు 4-5 ఏళ్ల క్రితం చూస్తే కనుక 40-50 లక్షలు ఉన్నవి ఈరోజు ఈజీగా 1 కోటి టచ్ అవుతున్నాయి. కరెక్ట్, అవును. మధ్యతరగతి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కొనలేమని ఒక అనుకుంటున్నారు. మాట అవును వచ్చేస్తుంది. అండ్ టైర్ 2, టైర్ 3 సిటీస్, ఇదేమి ఒక హైదరాబాద్కి మాత్రమే పరిమితం కాదు. టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా బాగా పెరిగిపోయింది. రైట్. అండ్ ఇది మీరు కనుక గమనిస్తే కనుక హై ఇంటీరియర్ డిజైన్స్, ఇవన్నీ సోఫాస్, మంచి ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఇవన్నీ ఒకప్పుడు కేవలం మెట్రో సిటీస్లో మాత్రమే ఉండేవి. ఇవి ఇప్పుడు పల్లెలకు కూడా వచ్చేసాయి. సో వీటన్నిటితో ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా బాగా పెరిగిపోతుంది. సో ఇప్పుడు 1 lakh ఇన్కమ్ వస్తున్న వాళ్ళు ఒక హౌస్ ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. 1 lakh ఇన్కమ్ అంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎర్న్ చేస్తే కొంచెం ఈజీగానే ఎర్న్ చేయొచ్చు. కరెక్ట్. సో మనకి చూస్తే కనుక మొత్తం తెలుగు స్టేట్స్ కన్సిడర్ చేస్తే ఒక 60 lakhsలో హౌస్ అనేది మనకి మంచి 2 BHK అనేది వస్తుంది. హైదరాబాద్ లాంటి సిటీస్ అయితే కనుక అవుట్స్కట్స్కి వెళ్ళాలి, లేదా సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్స్ అలాంటివి తీసుకుంటే కనుక వచ్చేస్తుంది. సో ఈ 60 lakhs కనుక మనం బై చేయాలంటే కనుక మన దగ్గర డౌన్ పేమెంట్కి అట్లీస్ట్ 10 lakhs అయితే ఉండాలి. ఓకే. ఈ 10 lakhs మనం డౌన్ పేమెంట్ ఇచ్చి కనీసం మిగతా 50 lakhs లోన్ ద్వారా వెళ్ళి మనం ఈ హౌస్ అనేది తీసుకోవచ్చు. సో ఈ 10 lakhs డౌన్ పేమెంట్ కూడా నేను పర్సనల్ లోన్తో తీసుకొస్తాను, లేదా నేను గోల్డ్ లోన్తో తీసుకొస్తానంటే కనుక మీరు ఫినాన్షియల్గా చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నట్టు. అంటే సేవింగ్స్ నుంచి పెట్టమంటున్నారు? ఖచ్చితంగా సేవింగ్స్ నుంచే పెట్టాలి. ఇప్పుడు అతనికి అంత సేవింగ్స్ లేదనుకోండి, వెయిట్ చేయాల్సిందే. ఒక చెట్టు వేయమనండి, ఓకే, వెయిట్ చేయాల్సిందే. మీకు ఎలిజిబిలిటీ లేకుండా కనుక మీరు ప్రాపర్టీస్ తీసుకుంటే అది రివర్స్లో కాంపౌండ్ అయి మిమ్మల్ని తినేస్తుంది. అప్పుడు వాళ్ళు తీసుకోవాలనుకున్న హౌస్ రేట్ కూడా పెరిగిపోతుంది కదా, మరి తిను సేవ్ చేసే అంతలో ఇన్కమ్ కూడా పెరుగుతుంటుంది కదా. సో కొంచెం మనం బెటర్ గానే తీసుకోవాలి. అంటే మినిమం 20% అనేది మన దగ్గర సేవింగ్స్ గా ఉండాలి. 20% వరకు సేవింగ్స్ ఉంటేనే అట్లా ప్లాన్ డౌన్ పేమెంట్ సేవింగ్స్ ఉండాలి. మనకంటే వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళ పేరెంట్స్ అడిగినా కానీ ఇల్లు కొంటున్నాం అంటే ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. కరెక్ట్. సో నేను చాలా మందిని చూశాను, వాళ్ళ పేరెంట్స్ చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు. సో 10 lakhs అయినా కనుక 2-3 lakhs ఈజీగా ఇస్తారు. వేరే లోన్స్ కి అయితే వెళ్ళొద్దు అంటున్నారు. దీనికి కూడా లోన్ మీద అయితే వెళ్ళొద్దు అంటున్నారు. ఓకే. సో జనరల్ గా ఏంటంటే ఈ హైదరాబాద్ లాంటి సిటీస్ లో 15K రెంట్ అనేది ఈజీగా ఉంటుంది. ఆ పర్సన్ 15K రెంట్ పే చేస్తుంటే, సో ఇప్పుడు కనుక కొత్త హౌస్ కన్స్ట్రక్షన్కి వెళ్ళాడు అనుకుందాం. సో 50 lakhs లోన్ తీసుకున్నాడు. ఈ రోజు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5%. సో మనకి 30 years లోన్ కనుక పెడితే కనుక 35,000 రూపీస్ ఈఎంఐ పడుతుంది. ఆయన కట్టే రెంట్ 15,000. ద మూమెంట్ ఇల్లు కట్టుకున్నాడంటే కనుక ఈ రెంట్ అనేది ఉండదు కదా. సో ఇప్పుడు ఆయన ఎక్స్ట్రాగా బర్డెన్ ఎంత? 20,000. కరెక్ట్. సో ఆ మొత్తం 35,000 రూపీస్ ఈఎంఐ పెట్టుకుంటే 1 lakh 35,000 ఈఎంఐ ఇస్ స్టాండర్డ్. జనరల్గా మేము ఫినాన్షియల్ ప్లానింగ్స్ చేసేటప్పుడు ఈఎంఐస్కి 30-35% వెయిటేజ్ ఇస్తాం. ఓకే. సో అది కొంచెం హెల్దీ రేషియోలోనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో ఈ 35,000 రూపీస్ ఈఎంఐ పెట్టేసి 30 years పెట్టుకొని హౌస్ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే అగ్రెసివ్గా కొంతమంది ఏం చేస్తారంటే లోన్ ఉండగానే నాకు వాళ్ళకి నిద్ర పట్టదు, ఇక దీన్ని అగ్రెసివ్గా చేసేసి క్లియర్ చేయాలని చెప్పి చేస్తూ ఉంటారు. మీరు ఎంత అగ్రెసివ్గా చేసినా అది 10 years అయితే పట్టుద్ది. ఇక్కడ మనం తెలివిగా వాడాలి. సో చాలామంది ఏం చేస్తారంటే 7.5% లోన్ ఉంది అనుకోండి, మీరు ఒక 1 lakh ప్రీపే చేస్తే మీకు సేవ్ అయ్యే 7.5% ఇంట్రెస్ట్. దాన్ని మీరు బదులు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి, మీకు 12% వచ్చింది అనుకుందాం. మీకు ఈ డిఫరెన్స్ అనేది 4.5% మీకు సేవ్ అవుతున్నట్లే కదా. సో బెటర్ ఏంటంటే మీరు ఎక్స్ట్రా చేయాలనుకుందంట ఒక మ్యూచువల్ ఫండ్లో 10 years వరకు అట్లా పెట్టుకుంటూ వెళ్ళండి. ఆ కార్పస్ అనేది మీ లోన్కి మ్యాచ్ అవుతుంది 10-12 yearsలో మోస్ట్లీ. మ్యాచ్ అయిపోయిన వెంటనే మీరు తీసుకొని విత్డ్రా చేసుకొని క్లియర్ చేయొచ్చు. మీరు ఎక్స్ట్రాగా ఎంత పెట్టినా కానీ ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ లో మీకు వర్క్ అవ్వదు. కరెక్ట్. నెక్స్ట్ సో ప్యారల్ గా అందులో పెట్టే బదులు మనకి ఇక్కడ సేవింగ్స్ అనేది వస్తుంది కదా అంటున్నారు, లైక్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది కదా అంటున్నారు. అవునండి.
ఇంట్రెస్ట్ నేను ఎక్కువ కడతాను, ఇవేమీ మీకు వర్కౌట్ అవ్వవు. ఇంట్రెస్ట్ ఎప్పుడు మీరు వాడుకున్న బ్యాలెన్స్ మీదే కడతారు, కరెక్ట్. అది కూడా 7.5%. సో ఎవరైనా మీకు ఈ రోజుల్లో 7.5%కి బయట ఇస్తారా? నెవర్. లేదు. సో 7.5 అంటే ఇట్ ఈస్ 60 పైసా వరకు ఉంటుంది. కరెక్ట్. సో మీరు దాన్ని తెలివిగా హయ్యర్ ఇంట్రెస్ట్ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేయమంటున్నారు. ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కార్పొరేట్ కంపెనీస్ చాలా బాగా వర్కౌట్ చేస్తాయి. వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలనుకోండి, ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకెళ్లి బ్యాంక్ లో లోన్ పెడతారు. వాళ్ళ మార్జిన్ ఏమో బ్యాంక్ లో లోన్ 12% ఉంటే వాళ్ళ మార్జిన్ 20% అలా ఏవో ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళు ప్రాఫిట్ తెచ్చుకుంటారు. వితౌట్ దేర్ మనీ దే ఆర్ డూయింగ్ బిజినెస్. మనం కూడా అలానే చేయాలి. మన దగ్గర బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాం, మన మనీని కొంచెం హయ్యర్ వచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేసాం అనుకున్నాం, అదే గ్రో అవుద్ది, అదే క్లియర్ చేస్తుంది. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏంటంటే చెప్తూ ఉంటారు, సార్ హోమ్ లోన్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే తక్కువకి వస్తుంది, తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారు అంటారు. మార్కెట్లో కొన్నిసార్లు ఇంట్రెస్ట్ రేట్లు పెరగచ్చు. కోవిడ్ అప్పుడు 6.5% ఉన్నాయి, తర్వాత 9 వరకు టచ్ అయ్యాయి, ఇప్పుడు 7.5 వరకు వచ్చాయి. సో బట్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగేది మాత్రం చూస్తున్నారు, కానీ వీళ్ళ శాలరీస్ కూడా పెరుగుతాయి. ఒక క్లయింట్ చెప్తాను, 2005లో ఆయన ప్రొఫెసర్, ఒక JNTU కాలేజ్. సో ఆయన అప్పుడు హోమ్ లోన్ తీసుకున్నాడు, ఆల్మోస్ట్ 15 lakhs పెట్టాడు. ఆయన శాలరీ అప్పుడు 25,000, 10,000 ఈఎంఐ పడింది. ఈ రోజు చూస్తే ఆయన శాలరీ 2.5 lakhs. 10,000 ఉంది ఈఎంఐ ఇస్ నథింగ్. 10,000 ఈ రోజులు అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళ కాలేజ్కి వెళ్ళే పిల్లలకి పాకెట్ మనీగా కూడా ఇస్తున్నారు. సో మనకి లాంగ్ టర్మ్ ఏమవుతుందంటే మీరు గ్రో అయ్యే ఏజ్లో ఉంటే కనుక ఈఎంఐస్ బర్డెన్ కావు, కాబట్టి ఇనిషియల్ ఇయర్స్లో ఈఎంఐ బర్డెన్ గానే ఉంటుంది. కానీ మీరు అందుకనే ఎక్కువగా బెటర్ 30 years అలా స్ప్రెడ్ చేసుకోండి అని చెప్తుంటాం. మీరు కనుక ఇన్కమ్ కనుక పెరుగుతూ ఉంటే కనుక ఈఎంఐ అనేది తగ్గుతూ, అంటే మీకు ఈఎంఐ కట్టే రేషియో అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకా మీరు తొందరగా క్లోజ్ చేయాలనుకోండి, ఇప్పుడు 1,01% నెక్స్ట్ ఇయర్ హైక్ వచ్చింది, 10% వచ్చింది, 10,000 పెరుగుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 35,000 37,000 పే చేయండి. అప్పుడు మీకు 29 years పే చేయాల్సిన ఈఎంఐ 24 years తగ్గుతుంది. 5 years సేవ్ అవుతుంది. రైట్. సో మనకు హైక్ వచ్చినప్పుడు 2,000 అలా పెంచుకోండి. సో ఇలా మీరు కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఫినాన్షియల్ అడ్వైజర్ని కలిసి లోన్ ఎలా తక్కువగా చేయాలి, బెటర్గా ఎలా క్లియర్ చేయాలి, సో ఇలా చేసుకుంటే కనుక ఈజీగా తీసుకోవచ్చు. కరెక్ట్. అడ్వైజర్ని కనుక మనం కన్సల్ట్ చేస్తే ప్రాపర్ ప్లానింగ్ అనేది ఇస్తారంటారు, రైట్? యా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.